ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేమైతే 100% నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని 100% వ్యతిరేకిస్తామన్నా. ఎందుకంటే ఉస్మానియా అనేది ఉద్యమాల గడ్డ. ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డల అందరూ నీతి నిజాయితీతోనే ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది ప్రొఫెసర్లను, ఎంతోమంది నాయకులను, ఎంతోమంది లీడర్లను ఇచ్చింది. ఆ గడ్డ వేదికగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఆయన ఇచ్చిందే 6,000 ఉద్యోగాలు, కానీ 60,000 ఉద్యోగాలు అని చెప్తుండు. గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు నియామక పత్రాలు ఇచ్చి నువ్వు ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు నువ్వు చెప్తున్నావు 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్తున్నావు. నువ్వు యాక్చువల్గా నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో వేస్తానని చెప్పినావు. ఏడాది కాలం కాదు కదా, నువ్వు ఇప్పుడు 20 నెలలు అవుతుంది. 20 నెలల నువ్వు 6,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నిన్న ఉస్మానియా గడ్డ వేదిక నువ్వు చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ మేము గమనిస్తున్నాం. అందుకోసం నువ్వు నిన్న బారికేడ్లు పెట్టుకొని పోయినావు ఉస్మానియా యూనివర్సిటీకి. నువ్వు 30 ఏళ్ళ తర్వాత ఒక సీఎం పోతున్నాను నువ్వే అనౌన్స్ చేసినావు. పోయిన తర్వాత కనీసం బారికేడ్లు కూడా పో. మరి ఇప్పుడు నువ్వేమన్నావు, ఈరోజు ఉస్మానియా గడ్డ పోయి బారికేడ్ లేకుండా నేను మళ్ళీ డిసెంబర్ 9కి వస్తా అంటున్నావు. మరి ఇప్పుడేందుకు బారికేడ్లు పెట్టుకున్నావు? అంటే అన్ని అబద్ధాలన్నా, మాయమాటలు. ఇచ్చిందేమో 6,000 ఉద్యోగాలు, చెప్పుకునేదేమో 60,000 ఉద్యోగాలు. వీళ్ళు క్యాలెండర్ అనేది 1 ఇయర్లో క్యాలెండర్ ఇస్తున్నారు. ఆ 1 ఇయర్ పోయింది, ఇప్పటికి 20 నెలలు అవుతుంది. వీళ్ళు అన్ని దగులుబాజీ మాటలు అన్న, ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అంటే